హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఈరోజే సచివాలయంకి వెళ్ళి నేను చెప్పినటువంటి ఈ కేటగిరీలో మీరు గనక ఉండినట్లయితే మీరు పెన్షన్‌లకైతే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది? దరఖాస్తు ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి? సో, దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో, మీరు ఈ నెల 15వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకున్నట్లయితే, మీ యొక్క పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్‌లో అయితే రావడం జరుగుతుందనమాట. అలానే రాష్ట్ర ప్రభుత్వము జూన్ ఓకేనా? సో, మే తర్వాత జూన్ కాబట్టి జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్‌లనేటివి ఇస్తామని జెప్పైతే ప్రకటించి ఉందనమాట. అయితే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఇచ్చాము. సో, వారికి మాత్రమే జూన్ 12వ తేదీన మేము పెన్షన్‌లు ఇస్తామని జెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. సో, ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ అనేది జరుగుతాది అనేది గూడా ఈ వీడియోలో మెయిన్‌గా టాపిక్‌గా అయితే ఉంటుందనమాట. వీడియోని మీరు ఎక్కడా గూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు గనక చూసినట్లయితే ఈ సమాచారం మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. మీకు అర్థమైనట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియచేయండి. సో, ఈ విధంగా మీకు లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పెన్షన్ల అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌లో ఉందన్నమాట. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము పూర్తి చేసేసిందనమాట. ఈ రోజుటి రోజున అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మాత్రము లాస్ట్ డేట్ అనమాట. ఈరోజు పెన్షన్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా పెన్షన్స్ అనేటివి పంపిణీ అయితే చేసేసి సెర్ఫ్‌కి కూడా అమౌంట్ అనేది పంపించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ ముఖ్యంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది ఈ రోజుటి నుంచి. అది ఎవరికి జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పంచినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మే నెలకు సంబంధించింది. అందులో ఎవరైనా సరే ఈ యొక్క మగవారు అంటే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ గానివ్వండి, వికలాంగులు, దివ్యాంగులు ఏ పెన్షన్ అయినా గాని సో, మగవారు పొందుతున్నటువంటి వాళ్ళు చనిపోయినట్లయితే ఓకేనా? సో, డెత్ కేస్ అయితే ఖచ్చితంగా వారికి సంబంధించి వైఫ్ ఎవరైనా ఉంటే భార్య గనక ఉండినట్లయితే వాళ్ళకి పెన్షన్ ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తారు. ఈ పెన్షన్‌లను స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్‌లనేటివి సో, మన రాష్ట్ర ప్రభుత్వము ఎవ్రీ మంత్ గూడా అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో పెన్షన్ అనేది తీసుకొని ఉండకూడదు. ప్లస్ ఏంటంటే ఆయన చనిపోయి ఉండాలనమాట. చనిపోయి ఉంటేనే మీకు పెన్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, వీళ్ళు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే 15వ తేదీ వరకు ఓకేనా? 15వ తేదీ వరకైతే దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది. సో, మీరు దరఖాస్తును ప్లస్ దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్‌ని ఎంపీడీఓ ఆఫీస్‌కైతే పంపిస్తారు. ఎంపీడీఓ ఆఫీస్‌లో అప్రూవల్ గనుక వచ్చినట్లయితే తిరిగి మళ్ళీ మీ యొక్క అప్లికేషను సో, రీబ్యాక్ అవుతుంది. అంటే మన యొక్క సచివాలయంకి అయితే వస్తుందనమాట. వచ్చినప్పుడు మీరు కేవైసీ అనేది వేయాలి. కేవైసీ వేసినటువంటి వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ మంత్‌లో పెన్షన్స్ అనేటివి వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ మంత్ ఫస్టు మీకు పెన్షన్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో, ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ నుంచి మాత్రమే దరఖాస్తుల ప్రక్రియ అనేది జరుగుతుంది. సో, ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తును ఏ విధంగా సబ్మిట్ చేయాలి? ఆ దరఖాస్తు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. స్పోర్ట్స్ పెన్షన్‌లకు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్స్ వీడియో అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్‌లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసేయాలన్నమాట. ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేటివి ఉన్నాయి. వాటి గురించి అయితే చూద్దాము. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని పేరు అనేది ఎవరైతే ఇక్కడ స్త్రీ ఉంటారో అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి స్త్రీ భార్య యొక్క పేరు అనేది ఇక్కడ రాయాలి. తర్వాత భర్త పేరు అనేది రాయాలి. ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. చిరునామాను ఇవ్వాలి. రైస్ గార్డ్ నెంబర్ ఇవ్వాలన్నమాట. క్లస్టర్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఈ క్లస్టర్ నెంబర్ మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎంప్టీ పెట్టి ఇవ్వండి. సో, మీ యొక్క అధికారి ఎవరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారో ఆ అధికారి ఫిల్ చేస్తారనమాట. లేదా వాళ్ళని అడగండి చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరణించిన పెన్షన్ లబ్ధిదారుని పేరు అంటే భర్త పేరు అనేది ఇక్కడ రాయాలన్నమాట. తర్వాత మరణించిన తేదీ ఇవ్వాలి. వారి యొక్క ఆధార్ నెంబర్ అంటే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆధార్ నెంబరు, పెన్షన్ రకము, మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబరు, పెన్షన్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలన్నమాట. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకేనా? దరఖాస్తుదారుని సంతకం పెట్టించాలన్నమాట. సో, కాబట్టి ఎవరైతే మీ యొక్క గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారో
వారి యొక్క ఆధ్వర్యంలో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సిందిగా ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో, అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఫామ్‌తో పాటు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు జెరాక్సు, ఆధార్ కార్డ్ జెరాక్సు భర్తది మరియు భార్యది, మరియు మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేటు, వీటితో పాటుగా కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసినట్లయితే ఎంపీడీఓ ఆఫీస్‌కి అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్తుంది. అక్కడ వాళ్ళు అప్రూవల్ గనుక ఇచ్చినట్లయితే మీకు ఈకేవైసీ కొరకైతే మళ్ళీ పేర్లు అనేటివి వస్తాయన్నమాట. ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళ పేర్లు. అప్పుడు ఈకేవైసీ అనేది వేయాలన్నమాట. ఈకేవైసీ వేయడంతో మీ యొక్క పెన్షన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యి మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుందన్నమాట. సో, ఇలా ఎవ్రీ మంత్ కూడా జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా నేను మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. స్పోర్ట్స్ పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ జరుగుతున్నాయనేది. అలానే గతంలో ఎవరైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళు మళ్ళీ కూడా ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవచ్చు. కరెక్ట్‌గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి. ఓకేనా? సో, ఈ విధంగా ప్రాసెస్ అనేది ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్‌కి సంబంధించిన అప్లికేషన్ అనేది జరుగుతుందనమాట. అయితే ఇక్కడ వితంతువుల గురించి మాట్లాడుకుందాం. సో, వితంతువులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము జూన్ 12న ఓకేనా? జూన్ 12న అయితే వాళ్ళకి పెన్షన్స్ అనేటివి శాంక్షన్ చేస్తామని చెప్తుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం డేటాలో ఆల్రెడీ 1,50,000 మందికైతే కొత్త పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేస్తాము. సో, వీరికి సంబంధించి దాదాపు ఎవ్రీ మంత్ 59 కోట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చు చేయనుందని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ విడో కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు సంబంధించి కొత్తగా దరఖాస్తులు తీసుకుంటారా? లేదా ఆల్రెడీ ప్రభుత్వం డేటాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో, ఎలిజిబుల్ లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తారు? ఇలాంటి డౌట్స్ అనేటివి మీకు రావచ్చు. అయితే దీనికి సంబంధించి నేను ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను చూడండి. సో, గతంలో ఏదైతే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఏదైతే జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీవోక్ చేశారనమాట మళ్ళీ. అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం అయితే ఉంది కదా! వాటినే మళ్ళీ తీసుకొచ్చి పేర్లు మార్చి అయితే కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా! అక్కడ ఏం జరిగిందంటే ఆ పథకానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసేసి వారి దగ్గర నుంచి కేవైసీ తీసుకున్నారు. అంటే కేవైసీ దేనికి తీసుకున్నారంటే సో, వీరు లైవ్‌లో ఉన్నారా లేదా? సో, వీరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలా లేదా అనే దాని కొరకైతే కేవైసీ తీసుకున్నారు. ఈ కేవైసీ అనేది బయోమెట్రిక్ అన్నా అయ్యుంటది. ఫేస్ అథెంటికేషన్ అన్నా అయ్యుంటుందనమాట. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అనేది జరగాలి. ఓకేనా? విడో పెన్షన్‌లకు సంబంధించి ఆల్రెడీ 1,50,000 మంది ఉన్నారు గదా! సో, వీరికి సంబంధించినటువంటి లిస్టు ప్రతి గ్రామ వార్డు సచివాలయంకి అయితే పంపిస్తారు. అది కూడా జూన్ 12వ తేదీన ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్‌లు ఇవ్వాలి అంటే ఈ మే నెల 20వ తేదీ లోపల ఈ యొక్క లిస్ట్ అనేది వచ్చేయాలన్నమాట. లిస్టు వచ్చిన తర్వాత కేవైసీలు వెయ్యాలి. అంటే లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవైసీ వెయ్యాలి. కేవైసీ వేసినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రము జూన్ 12వ తేదీన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 ఇయర్స్ అయితే అవుతుంది కాబట్టి అప్పుడు మనకు పెన్షన్స్ అనేటివి ఇచ్చేస్తారు. రూ. 4,000 కేటగిరీలో స్పెషల్ కేటగిరీ కింద అయితే ఈ యొక్క పెన్షన్‌లను జూన్ 12వ తేదీన పంపిణీ చేస్తారు. సో, మనం మొదట్లో కూడా చూసాము. ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు అనేటివి పెంచినప్పుడు కూడా అలానే జరిగిందనమాట. కాబట్టి సో, ఈ విధంగా ఈ యొక్క విడో పెన్షన్‌లకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొత్త పెన్షన్‌లు శాంక్షన్ కావాలంటే మీకు జరగాల్సినటువంటి ప్రాసెస్ అయితే ఇదేననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ తీసుకోవాలి. తర్వాత కొత్త పెన్షన్‌లకు సంబంధించి అవకాశం. అది కూడా వీడియో కేటగిరీకి సంబంధించి ఎవరైతే రీసెంట్‌గా ఎలిజిబుల్ అయ్యి ఉంటారో అంటే ప్రభుత్వం లెక్కలో లేనటువంటి వాళ్ళు సో, వారి దగ్గర నుంచి కూడా దరఖాస్తుల ప్రక్రియ అనేది తీసుకుంటారనమాట. ఇక్కడ మనం స్పోర్ట్స్ పెన్షన్‌లకి సంబంధించి ఏ విధంగా అయితే దరఖాస్తుతో పాటు అప్లికేషన్స్‌తో పాటు మనం ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం కూడా ఈ యొక్క విడో పెన్షన్స్‌కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ కూడా నేను మీకు ముందు రోజుల్లో తెలియజేస్తాను. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తప్పకుండా నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాననమాట. సో, మీరు ఈ లోపల ఏం చేయండి. సో, మీరేం చేయాలంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్ అనేది ప్రస్తుతానికైతే ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి అయితే జరగబోతుంది అనే సమాచారం గట్టిగా వినిపిస్తుందనమాట. మీకందరికీ కూడా జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తాను. నన్ను ట్రస్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గానే రావడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.